హలో, నమస్తే మిత్రులందరికీ. జనసేన ప్రజారాజ్యం తాలూకు చేదు జ్ఞాపకాలన్నిటినీ తుడిచిపెట్టుకుపోవాలని, ప్రజారాజ్యం తాలూకు చేదు జ్ఞాపకాలు బాధిస్తున్నప్పటికీ ఆ బాధలోంచి అసలే చీకటి ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. రవికిరణాలు ప్రసరించని చోట చీకటిదేగా రాజ్యం, నిశిభరణాలు నర్తించిన వేళ రాబందులదే భోజ్యం. వేచి చూసి మోసపోయిన సగటు మనిషికి అండగా, విసుగు ముసిరి దగాపడిన యువత పాదపు జోతగా ఉండాలనే వచ్చాడు. ఒక కొత్త చరిత్రకు నాందిగా ఉండాలనే ఉన్నాడు. రాజకీయ ధూళిని సమూలంగా నాశనం చేయడానికే వచ్చాడు. అభ్యున్నతికి మార్గం మరుభూమికై అడుగులేయగా, నవ సమాజపు స్వర్గం ఉనికి తెలియక దారి తప్పగా, నిద్రించు వ్యవస్థలో అవ్వాలి నీ ఒక మేలు కొలుపు, పోరాడే జనావస్థలో వినిపించాలి నీ పిలుపు. అరాచకాలే ఎదురు కాని, అన్యాయాలే అడ్డు చెప్పని తోసుకుపోతాడు లెక్క చేయగా, దురాగతాలే సవాలు కాని, దుర్మార్గాలే కాపుకాయని తొక్కేస్తాడు మాట మరువక. తన గలానికి బలం భయం లేదు, దానికి తెలిసిందంత నిజాయితీ ఒక్కటే. తన సైన్యానికి బెర్కే లేదు, దానికి నేర్పింది పోరాటం ఒక్కటే. జై జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పార్టీ జనసేనయే కాదు, నా పేరు పవన్ కళ్యాణే కాదని చెప్పి మరి చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, పోటీ చేసిన 23 స్థానాల్లో గెలిచి చూపించాడు. ఇదేమి ఒక్క రోజులో వచ్చిన విజయం కాదు, ఒక రోజుతో పోయే గర్వం కూడా కాదు. ఖచ్చితంగా 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా హింసించినంత ఏ నాయకుడిని దేశంలో హింస జరగలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కాలు కదిపినా చీమ కుట్టినా అన్నట్టు ఆయన ప్రతి విషయాన్ని విమర్శ ధోరణిలో చేసి, ఆయనను వ్యక్తిత్వంగా భార్య పిల్లలతో సహా దుర్మార్గుల చేత తిట్టించారు, ఆయనను ఇబ్బందికి గురి చేశారు. అయినా తట్టుకున్నాడు, అయినా నిలబడ్డాడు, అయినా సహాయం చేశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3000 పైచిలకు రైతు కుటుంబాలను ఆదుకున్నాడు. ఒక్క రూపాయి కూడా దానం చేయని రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ విమర్శించే దుర్మార్గులకంతా మీరు ఆలోచించుకోండి. మీరు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కాకుండా మీ జేబుల నుంచి ఒక్కరోజు రూపాయి తీసి ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి నాయకుల అభిమానులకి అంత